ఒక ఉదాహరణ ఏంటంటే, మన బాడీ ఉంది కదా, మన శరీరము. ఈ శరీరంలో మనము ఎక్కడ ఏ పార్ట్ టచ్ చేసినా కూడా, ఏ భాగం చివరికి జుట్టైనా జస్ట్ అలా అంటే కూడా మనకు తెలిసిపోతుంది. మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్పర్శ తెలుస్తుంది. అవును ఇక్కడ అనే ఇన్ఫర్మేషన్ మనకు వెళ్తుంది కదా బ్రెయిన్కి. అంటే ఎందుకు? మనము ఈ శరీరంలో మొత్తం వ్యాపించి ఉన్నాము. అంటే మనము ప్రతి భాగంలో, చేతులలో, కాళ్ళలో, చెవులలో, కన్నులలో, ముక్కులో, నోట్లో, మొత్తం ప్రతి భాగంలో మనం మన కాన్షియస్నెస్ అంటే మన అవేర్నెస్, మన చైతన్యం ఈ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇలా మన శరీరం అంతా ఇలా స్ప్రెడ్ అయ్యిందో, పరమాత్మ ఈ సృష్టి అంతా స్ప్రెడ్ అయినాడు. నేను ఎక్కడ టచ్ చేసినా, ఎక్కడ చేసినా కూడా ఆయన స్పర్శించగలడు. అది పరమాత్మ స్వరూపం అంటే. అదే విధంగా ప్రతి ప్రాణి హృదయాలలో కూడా ఉన్నాడు. బయటే కాదు, లోపల ఏం జరిగినా, లోపల ఏమనుకున్నా